హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లో చూడబోతున్న టాపిక్స్: బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్స్ ఆన్ డేటా డార్క్ వెబ్, సార్నాథ్ కిమి K3 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, గురు రవిదాస్ దీప్తి యోజన బుకర్ ప్రైజ్ 2026. సో మనకి ఫస్ట్ టాపిక్ బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్స్ ఆన్ డార్క్ వెబ్ మాట. ఓకే, సో ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా వాజ్ హిట్ బై అ సైబర్ అటాక్ ఆఫ్టర్ వన్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ ఈమెయిల్ అకౌంట్ వాజ్ కాంప్రమైజ్డ్, allegedly leading to the leak of about 1 terabyte of customer corporate banking data on the dark web. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా మీద ఒక సైబర్ అటాక్ అవ్వడం వల్ల, ముఖ్యంగా ఒక ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి అతని ద్వారా మనకి సైబర్ అటాక్, ఆ పర్టికులర్ ఈమెయిల్ ద్వారా మనకి సైబర్ అటాక్ అవడం వల్ల 1 TB ఆఫ్ డేటా వరకు, మనకి కస్టమర్ డేటా వరకు అది పోయింది అని చెప్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జామ్ డైమెన్షన్లో డార్క్ వెబ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి డిఫరెంట్ టర్మినాలజీస్ గురించి కూడా అడుగుతారు అనమాట, అది బేసిక్స్లో. సో మనకి ఈ డార్క్ వెబ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ముఖ్యంగా మనకి ఇంటర్నెట్ అన్నది, వరల్డ్ వైడ్ వెబ్ అన్నది బ్రాడ్లీ 3 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి సర్ఫేస్ వెబ్, ఇంకొకటి డీప్ వెబ్, ఇంకొకటి డార్క్ వెబ్. ఓకే, సో సర్ఫేస్ వెబ్ అంటే ఏంటి? సర్ఫేస్ వెబ్ ఏంటంటే మనం అందరూ యాక్సెస్ చేయగలే వెబ్ మాట. అంటే మనకి సర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్ ఉందనుకోండి, సో మనకి కామన్ పబ్లిక్ డొమైన్ నేమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏకమాయస్ అకాడమీ అని చెప్పి ఉంది, సో ఇది ఎవరైనా యాక్సెస్ చేయగలరు అన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఇస్రో. ఓకే, సో ఇవేంటంటే పబ్లిక్ డొమైన్స్లో ఉంటాయి, ఎవరైనా మనకి సర్చ్ ఇంజిన్ ద్వారా అవి యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు మనకి డీప్ వెబ్ అంటే ఏంటి? డీప్ వెబ్ కంటెంట్స్ అన్ఇండెక్స్డ్ కంటెంట్స్ సచ్ యాజ్ ప్రైవేట్ డేటాబేసెస్, గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ ఇంట్రానెట్స్ అండ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ మాట. ఓకే, సో డీప్ వెబ్ అంటే ముఖ్యంగా ఇందులో ఉన్న కంటెంట్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంది అనుకోండి, నెట్ఫ్లిక్స్ అకౌంట్లోని మీ పర్సనల్ క్రెడెన్షియల్స్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. అలాగే ఇప్పుడు మింత్రా, సో అందులో కూడా మీ పర్సనల్ క్రెడెన్షియల్స్ ఇస్తేనే మీ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అవి కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే కొన్ని కంపెనీస్కి వాళ్ళ ఎంప్లాయీస్కి యాక్సెస్ చేసుకోవడానికి కొన్ని ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అందులో మనకి వాళ్ళకి సంబంధించిన రిసోర్సెసే ఉంటాయన్నమాట, అవి ఓన్లీ వాళ్ళే యాక్సెస్ చేయగలరు. సో అలాంటి వాటిని డీప్ వెబ్ అంటారు. అంటే ఇందులో ఉన్న కంటెంట్ని మనం యాక్సెస్ చేయాలంటే మనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటేనే అందులో కంటెంట్ని మనం యాక్సెస్ చేయడం అవుతుంది. ముఖ్యంగా ఒక పర్టికులర్ పాస్వర్డ్ అండ్ అలాగే మనకి ఒక కోడ్ వర్డ్తోనో, మనకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్తోని మనకి ఆ ప్రివిలేజెస్ అన్నవి యాక్సెసిబుల్ అవుతాయి. అలాంటి వెబ్ని మనం డీప్ వెబ్ అంటాం అన్నమాట. ఓకే, అండ్ ఈ డీప్ వెబ్ లో భాగమే డార్క్ వెబ్ అన్నమాట. డార్క్ వెబ్ ఈజ్ అ హిడెన్ పార్ట్ ఆఫ్ ద డీప్ వెబ్ దట్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ డీప్ వెబ్ అన్నది మనకి ముఖ్యంగా ఒక స్పెషల్ యాక్సెస్ ఇస్తుంది. ఓకే, కానీ దీనికంటూ స్పెషల్గా మనం వేరే బ్రౌజర్స్ యూజ్ చేయం. కానీ మనకి డార్క్ వెబ్ మాత్రం యాక్సెస్ చేయాలంటే మనం స్పెషల్ బ్రౌజర్స్ని యూజ్ చేయాలన్నమాట. రిక్వైర్ స్పెషలైజ్ సాఫ్ట్వేర్ లైక్ టార్, అంటే ఆనియన్ రౌటర్ ఆర్ IEP, ఇన్విజిబుల్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ టు యాక్సెస్ ఆఫరింగ్ యూజర్స్ ఆఫ్ హై డిగ్రీ ఆఫ్ ఎనానిమిటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా హిట్ 3 మూవీ వచ్చింది కదా. సో అందులో ముఖ్యంగా కేస్ రిలేటెడ్ అంతా ముఖ్యంగా వాళ్ళు ఆ డార్క్ వెబ్ని యాక్సెస్ చేస్తారన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు డార్క్ వెబ్ గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇట్ ఈస్ అ సెక్షన్ ఆఫ్ ద ఇంటర్నెట్ దట్ ఈస్ ఇంటెన్షనలీ కన్సీల్డ్ అండ్ కెనాట్ బి ఫౌండ్ బై రెగ్యులర్ సర్చ్ ఇంజన్స్ ఆర్ ద బ్రౌజర్స్. ఇట్ రిక్వైర్స్ స్పెషల్ సాఫ్ట్వేర్ లైక్ టార్ ఆర్ IEP that uses encrypted overlay networks to provide a high degree of anonymity to users and website operators. Okay, so మనకి ఇక్కడ స్పెషల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి, ముఖ్యంగా టార్ అండ్ అలాగే IEP మాట. ఓకే, సో ఇక్కడ డార్క్ వెబ్ యూజెస్ ఆనియన్ రౌటింగ్. ఆనియన్ రౌటింగ్ అంటే ఇప్పుడు ఆనియన్కి మనకి లేయర్స్ ఎలా ఉంటాయో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోర్స్ ఒకటి ఉంది అండ్ డెస్టినేషన్కి ఒకటి ఉంది. ఓకే, సో మనకి డేటా మనం ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ సర్వర్ దగ్గర నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం అనుకోండి. సో మనం నార్మల్ వెబ్లో మనకు తెలుస్తుంది అన్నమాట, సర్వర్ ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాం.
కానీ ఇక్కడ డార్క్ వెబ్ లో మనకి తెలియడం కష్టం. ఎందుకంటే ఈ సర్వర్ దగ్గర నుంచి మనకి యాక్చువల్ డెస్టినేషన్ కి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళే ముందు చాలా నోట్స్ ని క్రాస్ చేసి వెళ్తుందన్నమాట. నోట్స్ అంటే చాలా మధ్యలో ఉన్న చాలా కంప్యూటర్స్ ని, చాలా డివైజెస్ ని, కంప్యూటర్ నెట్వర్క్ డివైజెస్ ని క్రాస్ చేసి వెళ్తుందన్నమాట. సో దీని వల్ల ఏంటంటే ఇది ఎక్కడ సోర్స్ అయింది, ఎంతవరకు వెళ్తుందో ఏంటో అన్నది కనిపెట్టడం కొంచెం మనకు కష్టం అవుతుందన్నమాట. ద డార్క్ వెబ్ యూజెస్ ఆనియన్ రౌటింగ్, విచ్ మీన్స్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈస్ ఎన్క్రిప్టెడ్ ఇన్ లేయర్స్ అండ్ సెండ్ త్రూ అ సిరీస్ ఆఫ్ రిలే నోట్స్. ఓకే, సో మనకి రిలే నోట్స్ అంటే అవి ఓన్లీ జస్ట్ పాస్ ఆన్ చేసే సిస్టమ్స్ మాట, వాటిని రిలే నోట్స్ అంటారు అన్నమాట. సో ఇక్కడ మనకి సర్వర్ ఎక్కడుందో మనకి క్లారిటీగా తెలియదు. ఎందుకంటే ఈ సర్వర్ దగ్గర నుంచి మనకి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చే లోపల అది చాలా మధ్యలో మిగతా నోట్స్ ని పాస్ అయ్యి వస్తుంది అన్నమాట. ఓకే, సో దీనివల్ల ముఖ్యంగా ఇక్కడ డార్క్ వెబ్ లో నుంచి కంటెంట్ ని మనం సోర్స్ చేయడం చాలా కష్టం అన్నమాట. అందుకే ఇది ఇల్ఎస్టిమేట్ సోర్సెస్ కి, అలాగే లెస్టిమేట్ సోర్సెస్ కొన్ని విషయాలకి యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇల్ఎస్టిమేట్ సోర్సెస్ అంటే లైక్ సంథింగ్ లైక్ ఇప్పుడు కౌంటర్ ఫిటింగ్ కరెన్సీ ఇలాంటివి, లేకపోతే టెర్రరిజం కి వెపన్స్ స్పాన్సర్ చేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని మనకి ముఖ్యంగా డార్క్ వెబ్ ని యూజ్ చేసి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ని కనుక్కోవడం కష్టం అన్నమాట. సో ఇది ఈవెన్ లెస్టిమేట్ పర్పస్ కూడా యూజ్ చేస్తారు. ఉదాహరణకి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సేమ్ హిట్ 3 మూవీ, సో అందులో పోలీస్ ఆఫీసర్ కూడా ఈ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేస్తాడు. ఎందుకు యాక్సెస్ చేస్తారు? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ అవుతుంది. సో అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు కదా, ముఖ్యంగా ఏంటి లైక్ సొసైటీలో అవుతున్న ఏదైనా కరప్షనో, క్రైమో ఏదైనా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సో డైరెక్ట్ గా చేస్తే వాళ్ళ లైఫ్ కి థ్రెట్టో లేకపోతే ఏవైనా ఉండొచ్చు. సో అందుకే ఏంటంటే ముఖ్యంగా ఇలా డార్క్ వెబ్ ద్వారా వాళ్ళు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో లెస్టిమేట్ పర్పస్ కి యూజ్ చేస్తారు, అలాగే ఇల్ఎస్టిమేట్ పర్పస్ కి ఇది ఎక్కువ ఫేమస్ మాట. ముఖ్యంగా మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి స్పాన్సర్ చేయడం, అలాగే మనకి కౌంటర్ఫిట్ కరెన్సీకి, అండ్ అలాగే మనకి ఇంకేంటి హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి వాటికి ఈ డార్క్ వెబ్ ని ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో హిడెన్ సర్వీసెస్ హైడ్ ద లొకేషన్ ఆఫ్ ద సర్వర్స్. నెక్స్ట్, సార్నాథ్. India's ancient Buddhist site of Sarnath in UP has been inscribed on the UNESCO World Heritage Site. Okay, so Sarnath అన్నది మనకి యూపీలో ఉంది, అది వరల్డ్ హెరిటేజ్ సైట్ లో యాడ్ అయింది. ఓకే, సో ఎందుకు ఇప్పుడు ఈ పర్టికులర్ న్యూస్ ఇంపార్టెన్స్ ఏంటి? With 45 sites in the list, India ranks 6th globally and 2nd in the Asia Pacific region for the most number of World Heritage Sites. So దీనికి ఈ గుర్తింపుతో మనకి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ మనకి ఇండియాలో చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అది ఎలా ఉంది అంటే మనకి గ్లోబల్ లెవెల్లో 6th పొజిషన్ ని పెడుతుంది, ఎందుకంటే మనకి 45 సైట్స్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఏషియా పెసిఫిక్ రీజన్ లో 2nd ప్లేస్ వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ అలాగే మనకి ఎగ్జామ్ డైమెన్షన్ లో అసలు ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అండ్ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ అలాగే మన కల్చర్ డైమెన్షన్ లో సార్నాథ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. So UNESCO adopted the convention concerning the protection of the world cultural natural heritage part. Okay, so దీన్నే మనం వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఇన్ 1972. ఓకే, సో యునెస్కో మనకి ముఖ్యంగా మన వరల్డ్ హెరిటేజ్ కల్చర్ ని అండ్ న్యాచురల్ హెరిటేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కన్వెన్షన్ ని అంటే ఒక అగ్రిమెంట్ ని అడాప్ట్ చేసుకుంది 1972లో. దాన్నే కామన్ గా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అంటారన్నమాట. ఇది ఎప్పటి నుంచి ఫోర్స్ లోకి వచ్చింది అంటే, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాము అంటే 1975 నుంచి ఇంప్లిమెంట్ చేశారన్నమాట. సో ఇండియా కూడా ఈ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది ముఖ్యంగా 1977లో అన్నమాట. ఓకే, సో ఇండియా ఇస్ నాట్ అ ఫౌండింగ్ మెంబర్, బట్ ఇండియా ఇస్ అ సిగ్నేటరీ ఫర్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్ అన్నమాట. సో ఈ కన్వెన్షన్ ముఖ్యంగా ఈ అగ్రిమెంట్ అని చెప్పాను, అసలు దేని గురించి అగ్రిమెంట్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఐడెంటిఫై, ప్రొటెక్ట్, కన్సర్వ్, present and transmit to future generations the world's cultural natural heritage of outstanding universal value. ముఖ్యంగా ఏంటంటే మనకి మన కల్చర్ ద్వారా, కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ కదా, సో మన పూర్వీకులు ఎలా బతికారు, సో వాళ్ళు ఏమైనా సిగ్నిఫికెంట్ అంటే రిలీజన్ పరంగో లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు ఇవన్నీ కట్టారనుకోండి, అప్పటి ఆర్కిటెక్చర్ ని అది డిపెక్ట్ చేస్తుంది అన్నమాట. ఒక 13వ సెంచరీ గుడి అని చెప్తే ఏంటి, అప్పుడు మనుషులు అలా పూజించే వాళ్ళు, అలా వాళ్ళు గుళ్ళు కట్టుకునే వాళ్ళు అని చెప్పి తెలిసేది అన్నమాట. కొన్ని మనకి చాలా అంటే
చాలా వింతగా అనిపిస్తాయి అన్నమాట. అంటే అప్పటికి ఇంత టెక్నాలజీ ఉందా? ఇప్పుడు కొన్ని గుడులు ఉంటాయి, చాలా పెద్ద గోపురాలు అవన్నీ ఉంటాయి. అప్పటికి ఇంత టెక్నాలజీ ఉందా? ఇది ఇలా ఉందా? అయితే దీన్ని మనం కన్జర్వ్ చేయాలి అని చెప్పి. సో దాని గురించి మాట. అంటే మనకి యూనివర్సల్ వాల్యూ ఉన్న అలాంటి కల్చరల్ యూనిట్స్ ని, అవి న్యాచురల్ గా ఫామ్ అవ్వచ్చు ఆర్ కల్చర్ ద్వారా, అంటే మనుషుల ద్వారా అవి తయారవ్వచ్చు మాట. అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వ్ చేయడం అండ్ ప్రెజెంట్ చేయడం, అండ్ ఇలా చేస్తూ మన ఫ్యూచర్ జనరేషన్ కి అది ఒక కల్చరల్ ఆస్తిగా మనం ఇస్తాం అన్నమాట. ఓకే, యాజ్ అ సొసైటీగా. ప్రొమైడ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ హెరిటేజ్ సైట్ మాట. సో ముఖ్యంగా ఇవి కాపాడుతూ అండ్ వాటిని కన్జర్వ్ చేస్తూ మన ఫ్యూచర్ జనరేషన్ కి అవి పదిలంగా అందించాలి. ఓకే, సో కీ ఫీచర్స్. సో ఇది ఏం మాట. సో వాటి కోసం ఇది ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ అ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఇది ముఖ్యంగా క్రైటీరియా అండ్ అలాగే లీగల్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది అన్నమాట. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి. హెరిటేజ్ సైట్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్ కల్చరల్ సైట్స్, న్యాచురల్ సైట్స్, మిక్స్డ్ హెరిటేజ్. కల్చరల్ సైట్స్ అంటే మ్యాన్ మేడ్ మాట. ఓకే, మ్యాన్ అతను బతుకుతున్న కొద్దీ అతను హ్యాబిట్స్ వల్ల కొన్ని స్ట్రక్చర్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఓకే, అది రిలీజన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ మనకి ఒక కైండ్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్ పరంగా కూడా అవ్వచ్చు అన్నమాట. సో అలాంటి వాటిని కల్చరల్ హెరిటేజ్ అంటారు. అంటే మ్యాన్ సృష్టించిన వాటిని, మాన్యుమెంట్స్ ని, వాటిని కల్చరల్ హెరిటేజ్ గా మనం భావిస్తాం అన్నమాట. ఓకే, మాన్యుమెంట్స్ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్, ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ కల్చరల్ ల్యాండ్స్కేప్స్ అన్నమాట. ఓకే, సో అంటే గార్డెన్స్ ఇలాంటివన్నీ. ఓకే, న్యాచురల్ హెరిటేజ్ అంటే నేచర్ ద్వారా ఫామ్ అయ్యే. ఓకే, సో న్యాచురల్ ఫీచర్స్, జియోలాజికల్ ఫార్మేషన్, హ్యాబిటెట్స్ ఆఫ్ ద థ్రెటెన్డ్ స్పీషీస్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఎక్సెప్షనల్ న్యాచురల్ బ్యూటీ ఇలా అన్నమాట. ఓకే, సో మనకి మిక్స్డ్ హెరిటేజ్ కూడా ఉంటుంది. అంటే కొన్ని సైట్స్ ఎలా ఉంటాయంటే మనకి నేచర్ కూడా ఇస్తుంది గిఫ్ట్ గా, అలాగే మ్యాన్ కూడా అందులో కొన్ని చేంజెస్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తాడు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేవ్ ఉందనుకోండి, కేవ్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు కేవ్స్ అన్ని న్యాచురల్ గా ఫామ్ అయ్యాయి, కానీ ఆ కేవ్ ని ప్రొటెక్ట్ చేస్తూ, ఆ కేవ్ ని బ్యూటిఫై చేస్తూ చేశారనుకోండి, ఇట్ బికమ్స్ అండర్ మిక్స్డ్ హెరిటేజ్ మాట. ఇలా మాట. ఓకే, సో సైట్స్ పొసెసింగ్ బోత్ కల్చరల్ అండ్ న్యాచురల్ సిగ్నిఫికెన్స్ మాట. ఓకే, ఇలాంటి వాటిని మనం మిక్స్డ్ హెరిటేజ్ అంటారు. సో మనకి హెరిటేజ్ సైట్స్, ఎలాంటి హెరిటేజ్ సైట్స్ గుర్తిస్తుంది? కల్చరల్ అంటే మ్యాన్ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని మాడిఫై చేసే మాన్యుమెంట్స్ ని, ఆర్కియలాజికల్ ఆర్టిఫాక్ట్స్ ని కన్సిడర్ చేస్తుంది. అలాగే న్యాచురల్ హెరిటేజ్ అంటే నేచర్ ద్వారా ఫామ్ అయ్యే ఆర్టిఫాక్ట్స్ ని చూస్తుంది. అలాగే మిక్స్డ్ హెరిటేజ్ అంటే ఇందులో మనకి నేచర్ అండ్ అలాగే మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సో ద కంట్రీస్ దట్ రాటిఫై ద కన్వెన్షన్ ఆర్ నోన్ యాజ్ స్టేట్ పార్టీస్ అండ్ కమిట్ టు ప్రొటెక్టింగ్ హెరిటేజ్ సైట్స్ విత్ ఇన్ దేర్ టెరిటరీస్ మాట. ఓకే, ఒక్కసారి రాటిఫై చేస్తే మనం దానికి ఈ అగ్రిమెంట్ ప్రకారం మన గుర్తించిన హెరిటేజ్ సైట్ ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సో అట్మోస్ట్ ఇంపార్టెన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఒక్కసారి హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తే దానికి ప్రయారిటీ పెరిగిపోతుంది అన్నమాట. ద కన్వెన్షన్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై వరల్డ్ హెరిటేజ్ కమిటీ. సో ఈ కన్వెన్షన్ అన్నది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే అది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఉంది, అదే వరల్డ్ హెరిటేజ్ కమిటీ మాట. కంప్రైజెస్ ఆఫ్ 21 స్టేట్ పార్టీస్ ఎలెక్టెడ్ బై యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్. సో మనకి ఈ స్టేట్ పార్టీస్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి కదా, అందులో 21 మెంబర్స్ ని ఎలెక్ట్ చేస్తారన్నమాట. సో ముఖ్యంగా ఎలక్షన్ ఎవరు చేస్తారంటే యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ అని చెప్పి మొత్తం ఆల్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో నుంచి ఒక 21 మెంబర్స్ ని తీసి వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ కమిటీగా వర్క్ చేస్తారు అన్నమాట. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఫంక్షన్ ఏంటి? ఇన్స్క్రైబ్ సైట్స్ ఆన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, మెయింటైన్స్ a list of world heritage in danger, monitor the conservation status of listed sites, administer the World Heritage Fund to provide financial and technical assistance. సో ఇదేం చేస్తుందంటే మనకి కొత్తగా ఏం యాడ్ అవుతున్నాయో వాటిని చూస్తుంది, అండ్ అలాగే ఉన్న హెరిటేజ్ సైట్ లో ఏమైనా డేంజర్ గా ఉన్నాయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెస్ట్ ఏషియాలో వార్ అవుతుంది అనుకోండి, సో యునెస్కో చెప్తుందన్నమాట. సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది ఈ వార్ వల్ల ఇలా అని చెప్పి. ఓకే, అలాగే మానిటర్స్ ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ లిస్టెడ్ సైట్స్. సో మనకి కన్జర్వేషన్ ఎలా ఉంది అది చెక్ చేస్తూ ఉంటుంది, అండ్ అసిస్టెన్స్ కావాలి అంటే వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అని చెప్పి మెయింటైన్ చేసి దాని నుంచి అసిస్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్రైటీరియా ఫర్ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే ఒక పర్టికులర్ సైట్ ని ఇంక్లూడ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద క్రైటీరియా అంటే సైట్ మస్ట్ పొసెస్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ మాట. సో ఇట్ మస్ట్ సాటిస్ఫై అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 10 సెలెక్షన్ క్రైటీరియా ఆఫ్ 6 కల్చరల్ క్రైటీరియాస్ ఫర్ 4 న్యాచురల్ క్రైటీరియాస్ మాట. ఓకే, సో మనకి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, అందులో ఏదో ఒకటైనా అది సాటిస్ఫై చేయాలన్నమాట మొత్తం 3 సో అండ్ రిప్రజెంట్స్ మాస్టర్ పీస్ ఆఫ్ హ్యూమన్ క్రియేటివ్ జీనియస్ మాట. ఓకే, సో అది మనిషి క్రియేటివ్నెస్ నుంచి బయటకు వచ్చే సిస్టమ్ అయ్యి ఉండాలన్నమాట.
నెక్స్ట్, సో ఇప్పుడు సారనాథ్ గుర్తించారు కదా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా. సో సారనాథ్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? లొకేషన్ ఇది ఎక్కడ ఉంది అంటే వారణాసి యూపీలో ఉందన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 4 మేజర్ బుద్ధిస్ట్ పిలిగ్రిమేజ్ సైట్స్. అదర్స్ ఏంటి? లుంబిని, బోధ్గయ అండ్ కుసినారా అన్నమాట. ఓకే, సో లుంబినిలో గౌతమ్ బుద్ధుడు పుట్టారు అండ్ బోధ్గయ, ఓకే, సో ఇక్కడ హీ అటైన్డ్ ఎన్లైటన్మెంట్ అంటారు. అండ్ కుసినారాలో మనకి బుద్ధుడు చనిపోతారు అన్నమాట. ఓకే, సో ఇవి వీటి ప్రామినెంట్ ప్లేసెస్ అన్నమాట. అండ్ సారనాథ్ లో ఇంకో ప్రామినెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ స్పీచ్ అంటే ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ లెసన్ ఇక్కడ ఇస్తారన్నమాట. అందుకే ఇది ధర్మచక్ర పరివర్తన అంటారన్నమాట. ఈ ఈవెంట్ ని ధర్మచక్ర పరివర్తనం, సెట్టింగ్ ద వీల్ ఆఫ్ లా ఇంటూ మోషన్ అంటారు. సెట్టింగ్ ద వీల్ ఆఫ్ లా ఇంటూ మోషన్. ఓకే, అండ్ బోధ్గయలో అతనికి ఎన్లైట్మెంట్ వస్తుంది, దాన్నే నిర్వాణ అంటారు అన్నమాట. ఓకే, అండ్ కుషినారాలో బుద్ధుడు చనిపోతారు, ఆ ఈవెంట్ని మహాపరినిర్వాణ. ఓకే, ఇలా మనకి బుద్ధుడికి ప్రామినెంట్ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నమాట. ఓకే, ముఖ్యంగా సారనాథ్లో మనకి ఏమవుతుంది? he'll give the first speech in Deer Park మాట in Sarnath. సో దాన్నే మనకి ధర్మచక్ర పరివర్తన అంటారు అన్నమాట. అతను ఎన్లైటన్మెంట్కి వచ్చిన తర్వాత సో ఫస్ట్ స్పీచ్ అంటే బుద్ధిజం గురించి ఫస్ట్ టీచింగ్ బుద్ధ మనకి సారనాథ్లో డియర్ పార్క్లో చెప్తారన్నమాట. దాన్నే ధర్మచక్ర పరివర్తనం అంటారన్నమాట. అంటే సెట్టింగ్ ద వీల్ ఆఫ్ లా ఇంటూ మోషన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూద్దాం. ఆఫ్టర్ అటైనింగ్ ఎన్లైటన్మెంట్ అట్ బోధ్గయ, గౌతమ్ బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సర్మన్ అట్ సారనాథ్ at 528 BC. Okay, this event is called Dharma Chakra Parivartana, turning the wheel of the motion mat. Okay, it marked the beginning of the Buddhist Sangha, community of the monks, and the establishment of principles of noble eightfold path. So మనకి బుద్ధిజంలో ఏం చెప్తారు? సో మీరు సాల్వేషన్ తెచ్చుకోవాలి అంటే 8-fold పాత్ ఫాలో అవ్వాలి అని చెప్తారు అన్నమాట. ఓకే, సో దీన్నే మనకి ఎన్లైటన్మెంట్ అంటారు అన్నమాట. అంటే మోక్షం రావాలి అంటే బుద్ధ ప్రిస్క్రైబ్ చేసిన పాత్ ఏంటి? నోబుల్ 8-fold పాత్ని ఇచ్చేయాలన్నమాట. అండ్ అలాగే బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళు దే యూస్ టు ఫాలో సిస్టమ్ కాల్డ్ సంఘ, అంటే బుద్ధ టీచింగ్స్ని ఫాలో అవుతారు అన్నమాట. ఓకే, కమ్యూనిటీ ఆఫ్ మాంక్స్ అన్నమాట. సో మాన్యుమెంట్ అండ్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఈ పర్టికులర్ సారనాథ్లో ఉన్న మాన్యుమెంట్ అండ్ స్ట్రక్చర్స్ దేనికి ప్రామినెన్స్? ముఖ్యంగా సారనాథ్లో ఉన్న ఆ స్ట్రక్చర్ దేనికి ఫేమస్ మాట? ఓకే, సో ఒకటి ధార్మిక్ స్తూప. సో బుద్ధిజంలో స్తూప అంటే ఏంటంటే ఇది డోమ్ లైక్ స్ట్రక్చర్ మాట. ఓకే, ముఖ్యంగా బుద్ధ రిలిక్స్ అండ్ బుద్ధిస్ట్ మాంక్స్ రిలిక్స్ని ఇక్కడ పెట్టి దాని మీద ఒక స్ట్రక్చర్ని, ఒక డోమ్ లైక్ స్ట్రక్చర్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నమాట. ఇది వాళ్ళు బుద్ధిస్టులకి చాలా పూజిస్తారు దీన్ని. ఓకే, దీన్ని చాలా గౌరవిస్తారు. ఓకే, సో ధార్మిక్ స్తూప అంటారు. ఇట్ వాస్ బిల్ట్ బై అశోక అండ్ కామెన్సరేట్ ద బుద్ధాస్ ఫస్ట్ సర్మన్. ధార్మిక్ స్తూప ఎందుకంటారు? ఇక్కడ ధర్మచక్ర పరివర్తన అయింది కదా, సో దాన్ని డిపెక్ట్ చేస్తుంది. ఇంకొకటి చౌకండి స్తూప కూడా. ఇది చౌకండి స్తూప అంటే ఇట్ మార్క్స్ ద స్పాట్ వేర్ బుద్ధ met his first disciples మాట. చౌకండి స్తూప మీనింగ్ ఏంటంటే సో అక్కడ ఒక పర్టికులర్ స్పాట్ ని మార్క్ చేస్తారు అన్నమాట. సో ఈ మార్క్ దగ్గరే మనకు ఆ స్తూప ఉంటుంది. సో అందుకే బుద్ధుడు డియర్ పార్క్ లో ఫస్ట్ స్పీచ్ ఇస్తారన్నారు కదా, ఆ మార్క్ దగ్గర కట్టడం జరిగింది. అందుకే ఇది చౌకడ్డి స్తూప అంటారు మన. అండ్ అశోకన్ పిల్లర్ కూడా ఉంటుందన్నమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎంపరర్ అశోక. ఇట్స్ లయన్ క్యాపిటల్ అండ్ నౌ ద నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, సో మనకి అశోకన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. అక్కడ క్యాపిటల్ ఏంటంటే పైన ఒక సింహం బొమ్మ ఉంటుంది. అదే మనకి 4 సింహాలు అంటారు కదా, సో నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా. ఇది 1950లో ఇండియా అడాప్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. అండ్ అలాగే అక్కడ మొనస్ట్రీస్ అండ్ రిమైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా బుద్ధిజం ఫాలో అయ్యే మాంక్స్ అక్కడ ఉండి వాళ్ళు ఏంటంటే ప్రేయర్ చేసుకుంటారు అన్నమాట. చెప్పాను కదా దీన్ని పూజిస్తారని చెప్పి. సో అక్కడ ఉండి వాళ్ళు మెడిటేట్ చేసుకొని ప్రేయర్ చేసుకుంటారు అన్నమాట. సో మొనస్ట్రీస్ అండ్ మిగతా రిమైన్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అదే దాని సిగ్నిఫికెన్స్ మాట. ఓకే, సో ఇంకొకటి కిమి 3. సో మనకి
డిఫరెంట్ చాట్ జీపీటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాట్ జీపీటీ వచ్చింది కదా, ఇదేంటి ఓపెన్ ఏఐ. అలాగే మనకి క్లాడ్ ఉంది, ఇదేంటి ఆంథ్రోపిక్. అలాగే చైనీస్ది కూడా ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డెవలప్ అయింది అండ్ అది యూస్లోకి వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ కిమీ K3 బాట్. ఓకే, సో మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి కదా, అందులోనే ఫస్ట్ అప్లికేషన్ మనకి ఓపెన్ ఏఐ కంపెనీది వచ్చిన చాట్ జీపీటీ. అలాగే ఆంథ్రోపిక్ కంపెనీది మనకి వస్తున్న క్లాడ్ బాట్. అంటే మనకి చాట్ జీపీటీ లాంటి ఇంకొక వర్షన్ మాట, దట్ ఈస్ క్లాడ్. అండ్ అలాగే ఇప్పుడు చైనాకి సంబంధించిన కిమీ K3 అన్నది కూడా ఆపరేషన్లోకి వచ్చింది. ఓకే, సో చైనాస్ ఏఐ స్టార్ట్అప్ Moonshot AI. సో ఇది ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే Moonshot AI. Moonshot AI has temporarily paused new subscriptions for its AI chatbot after overwhelming demand for its newly launched Kimi 3 model, exhausted available GPU computing capacity. సో అంటే ఏంటంటే దీని కంప్యూటింగ్ కెపాసిటీ అయిపోవడం వల్ల సో ప్రస్తుతానికి ఇది ఎక్స్ట్రా రిక్వెస్ట్లు ఏవి తీసుకోవట్లేదని న్యూస్లో ఉందన్నమాట. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో దీని కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే LLM అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నాను కదా, అవి ఏంటో తెలుసుకోవాలి. సో కిమీ K3 are very intelligent digital brain created by the Chinese startup Moonshot AI. Okay, and alage it can answer questions, write essays, generate computer code, solve logical problems and summarize information. So మనం చాట్ జీపీటీతో ఏం చేస్తున్నాం ఆ పనంతా కిమీ 3 కూడా మనకి చేస్తుందన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇది ఒక ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్ మాట. ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్ అంటే ఏంటి? అండ్ ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్ ఇస్ అ మోడల్ విచ్ ట్రైన్డ్ పారామీటర్స్ ఆర్ మేడ్ పబ్లిక్లీ అవైలబుల్. ఓకే, సో features: developers can download, run, fine-tune and modify the model. The model can operate on private infrastructure without depending entirely on the developer's cloud service and service. సో జనరల్గా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కొన్ని సర్వర్స్లో పెడతారు. సర్వర్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక సిస్టంలో పెడతాం అన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ అంతా మిగతా చోట్లకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మరి. సో ఇక్కడ ఇది ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్ అంటే ఇప్పుడు ఏఐ మోడల్స్ ఎలా ఉంటాయంటే మనం ఇప్పుడు చాట్ జీపీటీలో ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా అక్కడ మనం టైప్ చేస్తుంటే అది ఏదో ఒక సమాధానం ఇస్తుంది కదా. అంటే ఇట్ ఈస్ లైక్ నో ఇట్ ఆల్ మాట, అన్ని విషయాలు ఆ పర్టికులర్ సర్చ్ ఇంజిన్కి తెలుసు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏఐకి జనరల్గా ఒక సర్వర్ ఎక్కడో ఉంటుంది, ఆ సర్వర్ దగ్గర నుంచి మనకి వస్తుందని చెప్పనుకుంటాం. కానీ ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్ ఏంటంటే సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీ యూస్ చేస్తుంటే మీరు సేమ్ క్వశ్చన్ మీ ఫ్రెండ్ టైప్ చేసిన క్వశ్చన్కి మీరు టైప్ చేసిన క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ రాదు. ఇట్ వేరీస్ అకార్డింగ్ టు ద వే యూ ఆస్క్ క్వశ్చన్ మాట. సో అలాగే ఇక్కడ మనకి ఈ ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్ ఏంటంటే ఈ ఏఐ అన్నది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్తో ఫీడ్ అవుతుంది మాట. సో ఇట్ విల్ లెర్న్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ బట్టి ఏం చేస్తుందంటే మళ్ళీ మనం ఇంకేదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే అది వెళ్ళి సర్వర్ని వెళ్ళి అడగదు మాట, ఇక్కడికి వెళ్ళదు, కంట్రోల్ మనకి సర్వర్ వరకు వెళ్ళదు. ఇది ఆల్రెడీ లెర్న్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అక్కడి నుంచే మనకి ఆన్సర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటి వాటిని ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్ మాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఎగ్జామ్కి బుక్స్తో ప్రిపేర్ అవుతారు, అలాగే ఈ ప్రాసెస్లో మీకు లెర్నింగ్ అవుతుంది. సో మీకు ఏదైనా క్వశ్చన్ అడిగితే యుల్ నాట్ గో బ్యాక్ టు ద బుక్స్ని వెతికి అక్కడ ఏముందో అని చూడనమాట. మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ ఉంటుంది కదా, ఈ నాలెడ్జ్ నుంచే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట. దీన్నే ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్. సో ఇక్కడ కూడా ఏఐ ఏంటంటే ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ విల్ గ్యాదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో హ్యూమన్ ఇంటరాక్షన్తోని ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని గ్యాదర్ చేస్తుంది అన్నమాట. సో మనకి స్టార్టింగ్ ఇట్ మే టేక్ సర్వీస్ ఫ్రమ్ ద కామన్ సర్వర్, కానీ తర్వాత ఏం చేస్తుందంటే దీని నాలెడ్జ్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. సో మనం ఇంకొక క్వెరీ వేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హియర్ అది ఎక్వైర్ చేసిన నాలెడ్జ్తోనే ఆన్సర్ చేస్తుంది అన్నమాట. దాన్నే ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్ అంటారు అన్నమాట. ఓకే, ఇంకొకటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇది కూడా మనకి ఈ చాట్ జీపీటీ ఇలాంటివి అంటే ముఖ్యంగా ఇలాంటి చాట్బోట్ మోడల్స్ని తయారు చేయడానికి యూజ్ చేసిన కాన్సెప్ట్ మాట. ఇది కాన్సెప్ట్ అండ్ దీని అప్లికేషనే మనం జనరేట్ చేసుకుంటున్న మన చాట్ బాట్స్ మాట. అవి ఉదాహరణకి ఏఐ అవ్వచ్చు, చాట్ జీపీటీ అవ్వచ్చు, ఇప్పటి కిమ్ K3 కూడా అవ్వచ్చు మాట, అలాగే క్లాడ్ కూడా అవ్వచ్చు మాట. ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మాట. మనకి ఏఐలో ఒక పర్టికులర్ కాన్సెప్టే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మాట.
లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇస్ అ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గోరిథం. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గోరిథం that uses deep learning techniques and massive large data sets to understand, summarize, generate and predict new content. అంటే ఇట్స్ లైక్ మనకి ఈ పర్టికులర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ తో మనకి ఆ ఏఐని డిఫరెంట్ డేటా సెట్స్ తో ట్రైన్ చేస్తాం అన్నమాట. దానివల్ల ఏంటంటే దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ తోనే అది మనకి నో ఇట్ ఆల్ లా బిహేవ్ చేస్తుంది అన్నమాట. మనం ఏ క్వశ్చన్ అడిగినా అది ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంది. డీప్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ద ప్రాబబిలిస్టిక్ అనాలిసిస్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా which eventually enables the deep learning model to recognize, distinguish between pieces of content without human intervention. So మనకి ఈ డీప్ లెర్నింగ్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్లోని మీరు కొన్ని బుక్స్ చదివారు. సో మీకు కొత్తగా ఒక క్వశ్చన్ వచ్చినా మీరు తడబడకుండా మీ ఉన్న నాలెడ్జ్ తోని ఆన్సర్ చేయడానికి చూస్తారు కదా. అంటే ఒక స్ట్రక్చర్డ్ మీరు ఇవ్వడానికి ప్రిడిక్ట్ చేయడానికి చూస్తారు. సో ఇక్కడ ఏఐ కూడా అలాగే అన్నమాట. సో మనకి ప్రిడిక్టబుల్ స్ట్రక్చర్ తో ఆల్రెడీ మనం చాలా డేటా ఫీడ్ చేయడం వల్ల సో అది నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ వస్తుంటే అది ప్రిడిక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది దేని గురించి అడుగుతున్నారు, ఇది ఏ పర్టికులర్ నేను తీసుకున్న నాలెడ్జ్ లో ఏ పర్టికులర్ నాలెడ్జ్ సంబంధించి ఉంటుంది, దాన్ని బట్టి నేను ఇద్దాము అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్షం వస్తుంది. సో జనరల్ క్వశ్చన్స్ ఈజ్ ఇట్ రెయిన్ అని చెప్పి అంటే ఇట్ నోస్ దట్ ఎక్కడ వెతకాలి, ఏ టైంలో వెతకాలి ఇది అని చెప్పి. సో మీరు నెక్స్ట్ టైం ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు ఇట్ విల్ టెల్ యూ మాట. ఓకే, ఇప్పుడు ఇంత టైం నుంచి ఇంత టైం రెయిన్ వస్తుంది, లేకపోతే ఈ టైంలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో రెయిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది మాట. ఎందుకంటే ఇట్ విల్ ప్రిడిక్ట్. సో మనం ఒక్కసారి క్వశ్చన్ అడిగితే వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, సో వీటికి ట్రాఫిక్ ఇలా ఉంటుంది, ఈ టైంలో ఇలా ఉంటుంది, థండర్స్ వస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మరి. ఎందుకంటే ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిడిక్షన్ మరి. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ హౌ క్యారెక్టర్స్, వర్డ్స్ అండ్ సెంటెన్స్ ఫంక్షన్ టుగెదర్ అన్నమాట. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో నెక్స్ట్ టాపిక్ ఇది. ఇండియా రైజెస్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మస్ట్ నౌ బి మ్యాచ్డ్ బై stronger homegrown R&D business sophistication and emphasizes on domestic intellectual property ownership. సో ఇండియా మనకి ఇన్నోవేషన్ లో మంచిగా స్కోర్ చేస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది మన. ఎందుకంటే మన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన ర్యాంకింగ్ అన్నది పెరిగింది మన. సో దీన్ని ఎగ్జామ్ డైమెన్షన్ లో దీని వివరాల గురించి మనం తెలుసుకోవాలి మన. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈస్ అ మెట్రిక్ ఆఫ్ R&D. సో ఇది మన R&D ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉందో మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ దాని మీద వస్తే అదే మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మాట. ఓకే, మనం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నామో ఆ పర్ఫార్మెన్స్ మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తే దట్ ఈస్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మాట. మెయింటైన్ బై ద వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది ఎవరిస్తారు? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మాట. ఇండియా వాజ్ ర్యాంక్డ్ 81st globally in the Global Innovative Index 2015 and rose to 38th rank in 2025 మాట. సో మనకి 2015లో 81st ర్యాంక్ ఉంటే ఇప్పుడు మనకి 10 ఏళ్ళలో అది 38th కి ఇంప్రూవైజ్ చేసుకున్నాం. ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ మాట. ఇండియా హోల్డ్స్ ద టాప్ పొజిషన్ అమాంగ్ ద లోవర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీస్. మనకి వరల్డ్ బ్యాంక్ క్లాసిఫై చేస్తుంది కదా మనకి డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ గ్రూప్స్ లో. సో అలా మనకి లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో మనం టాప్ పొజిషన్ లో ఉన్నాం అన్నమాట. సిన్స్ 2015 ద ఇండియన్ గవర్నమెంట్ సస్టైన్డ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ అలాంగ్ విత్ న్యూ సైన్స్ బ్యాక్ పాలసీస్ వల్ల ఇది సాధ్యమైందని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో మనకి డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ కేటగిరీస్ లో. ఇది ఎగ్జామ్ డైమెన్షన్ లో ఇంపార్టెంట్, అందుకే ఇంక్లూడ్ చేశారు. నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్ లో మనకి 22nd పొజిషన్ ఉంది. 7 categories ఆఫ్ GII 2025 మాట. సో మనకి 7 categories లో ర్యాంక్ ఉంది మాట. నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్ లో 22nd ర్యాంక్, ఓవరాల్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 38th ర్యాంక్, క్రియేటివ్ అవుట్పుట్స్ లో 42nd ర్యాంక్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్ లో 54th, అండ్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ 58th ర్యాంక్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 61st ర్యాంక్, అండ్ బిజినెస్ సొఫిస్టికేషన్ లో 64th ర్యాంక్ మాట. ఓకే, సో ఈ ర్యాంక్ అన్నది ఓవరాల్ ర్యాంక్ అన్నది మనకి ఇంపార్టెంట్ మాట. అండ్ దిస్ వన్ సి నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్ లో కూడా మనకి 22nd ర్యాంక్ గా ఉంది మాట. నెక్స్ట్ గురు రవిదాస్. సో ఇది మనకి న్యూస్ లో ఉంది. ఇది కూడా మనకి కల్చర్ డైమెన్షన్ లో ఇంపార్టెంట్ మాట. ముఖ్యంగా భక్తి మూమెంట్. ఓకే, ద 650 బర్త్ యానివర్సరీ ఇయర్ ఆఫ్ సంత్ గురు రవిదాస్ కమెన్స్డ్ ఆన్ గురు పూర్ణిమ. ఓకే, మనకి నిన్న గురు పూర్ణిమ అయింది కదా, దాని మీద వచ్చిన న్యూస్ మాట. ఓకే, సో ఇదే రోజు మనకి 65th బర్త్ యానివర్సరీ ఆఫ్ Guru Ravidas mat. Guru Ravidas was 15th to 16th century Bhakti saint, poet and the social reformer mat. Known for his message of equality, devotion and social justice. He is considered the founder of Ravidasi religion mat. So itanu founder of Ravidasi religion kuda.
ఓకే, సో లైఫ్ అండ్ టీచింగ్స్ ఏంటి? హీ స్ట్రాంగ్లీ అపోజ్డ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మాట. సో దానివల్ల ఏంటంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మార్జినల్ కమ్యూనిటీ కోసం ఇతను వర్క్ చేశారు అనమాట. హీ ఎన్వసైజ్డ్ సొసైటీ కాల్ బేగంపుర, అంటే సిటీ వితౌట్ సారో అన్నమాట. ఎవరు బాధ లేకుండా ఉండాలి, అలాంటి సిటీని నిర్మాణించాలి అని అతని విజన్ మాట. ఓకే, he gave a very broad message of karma to a society by coming in the popular Hindi saying that is మన్ చంగాతో కటోతి మే గంగా హే, అంటే మనకి ఇఫ్ యువర్ మైండ్ ఇస్ ప్యూర్ గంగా ఇస్ దేర్ ఇన్ ద టబ్ మాట. ఓకే, సో అంటే మనసు నిర్మలంగా ఉంచుకోవాలి అని చెప్తుంది అనమాట. సో ఇది ఒక వెరీ బ్రాడ్ ఆస్పెక్ట్ ఆఫ్ కర్మ మాట. ఓకే, హిస్ డివోషనల్ వర్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద గురు గ్రంథ్ సాహిబ్. ఓకే, సో ఇతని మెసేజెస్, ఇతని లైఫ్ మెసేజెస్ ఆర్ ఇతని వర్క్ అంతా మనకి గురు గ్రంథ్ సాహిబ్ ఏంటి, మనకి హోలీ బుక్ ఆఫ్ 6 మాట. ఓకే, ద పంచ్వటి టెక్స్ట్, ఇది ఏంటంటే మనకి హిందూయిజంలో ఒక సెక్ట్ అయిన దాదు పంత్ ట్రెడిషన్ ఉంటుంది కదా, సో అందులో కూడా మనకి ఈ పర్టికులర్ గురు రవిదాస్ రిలేటెడ్ టీచింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంబాడెడ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అరౌండ్ ద వాల్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై గురు రవిదాస్ జీ. సో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు కదా, సో అతను కాన్స్టిట్యూషనల్ లో ఆ వాల్యూస్ లో కూడా మనకి గురు రవిదాస్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ ని ఇంక్లూడ్ చేశారన్నమాట. దీప్తి యోజన, ఛత్తీస్గఢ్ హ్యాస్ లాంచ్ ద డీసెంట్రలైజ్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆన్ ఎనర్జీ అండ్ పాలసీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్లూషన్ మాట. సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏంటి? సో ఇది ఛత్తీస్గఢ్ లాంచ్ చేసిన స్కీమ్ మాట. ఇది ఒక సోలార్ దీదీ స్కీమ్ అని కూడా అంటారు. ఇట్స్ ద ఫస్ట్ స్కీమ్ ఇన్ ఇండియా వేర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ అఫీషియల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద సోలార్ ఎనర్జీ బిజినెస్ మాట. సో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని సోలార్ ఎనర్జీ బిజినెస్ లోకి ఇంక్లూడ్ చేస్తున్న ఫస్ట్ స్కీమ్ మాట. ఇట్ జాయింట్లీ లాంచ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఛత్తీస్గఢ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇండియా అండర్ ద గ్రీన్ ఎకానమీ ట్రాన్సిషన్ మిషన్. ఓకే, సో దీని ఎయిమ్ ఏంటి? ఇట్ ఎయిమ్ టు క్రియేట్ 5,000 ఉమెన్ లెడ్ సోలార్ బిజినెసెస్ ఇన్ 5 years, create 5,000 jobs, provide solar energy services to 5 lakh families and 10,000 public institutions మాట. ఓకే, సో మనకి సోలార్ గ్రిడ్స్ ఉంటున్నాయి కదా, రూఫ్ టాప్ సోలార్ గ్రిడ్స్ ఇలాగా. సో ఇలా మనకి ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా ఏం చేయాలి అనుకుంటున్నారంటే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఉమెన్ ని ఈ సోలార్ ప్యానెల్స్ కి వీటికి రిపేర్స్ లోని ఈ రిపేర్ వర్క్ వీటిలో ట్రైన్ చేయాలనుకుంటున్నారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి సోలార్ ఎనర్జీని మనకి ఇంప్రూవ్మెంట్ ఎన్హాన్స్ చేస్తుంది. గవర్నమెంట్ ఏంటి దాన్ని యూస్ చేయండి అని ప్రమోట్ చేస్తుంది. అండ్ యూస్ చేస్తున్నప్పుడు మెయింటెనెన్స్ వర్క్ కూడా కావాలి కదా, సో దానికి మన హ్యూమన్ రిసోర్స్ ని కూడా తయారు చేయాలి. సో దానికోసం ఏంటంటే మనకి సోలార్ దీదీస్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఏంటంటే ఉమెన్ ని ముఖ్యంగా ఈ సోలార్ ప్యానెల్స్ సోలార్ ఎనర్జీ రిలేటెడ్ టెక్నీషియన్స్ గా ట్రైన్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అండ్ అండర్ ద స్కీమ్ ద ఉమెన్ ఆర్ ట్రైన్డ్ as solar DDs to install rooftop solar panels, repair and maintain solar systems, operate solar equipment, educate and help people in the villages and use solar energy. సో ఈ సోలార్ ఎనర్జీ మనకి రూరల్ ఏరియాస్ లో కూడా పెనిట్రేట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వెంటనే ఎవరో ఒకరిని అడగాలి కదా. సో అంటే ఆ నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్స్ ఉండాలి. ఆ టెక్నీషియన్స్ నే సోలార్ దీదీస్ గా తయారు చేయబోతున్నారు అనమాట. అంటే ఆ టెక్నికల్ నాలెడ్జ్ అన్నది సోలార్ ప్యానెల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, వాటి రిపేర్స్ ఎలా చూసుకోవాలి, వాటిని ఎలా ఆపరేట్ చేయాలో అన్నది ఆ నాలెడ్జ్ అంతా ముఖ్యంగా మనకి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఇవ్వబోతున్నారు. అండ్ దీనిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ స్కీమ్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అలా ట్రైనింగ్ ఇస్తూ సోలార్ దీదీస్ అని చెప్పి ఉమెన్ టెక్నీషియన్స్ ని సోలార్ ఎనర్జీ పరంగా తయారు చేయవలసిన స్కీమ్ మాట. బుక్కర్ ప్రైజ్ 2026 ఇది కూడా మనకి న్యూస్ లో ఉంది. ద బుక్కర్ ప్రైజ్ 2026 లాంగ్ లిస్ట్ కంప్రైజెస్ 13 books across genres ranging from thrillers and science fiction to love stories has been announced. About the Booker Prize is awarded each year to an author for a book published in the English in UK and or Ireland between 1st October and 30th September. ఓకే, సో ఈ బుక్కర్ ప్రైజ్ అన్నది ఎవరికి వస్తుంది? ఈ బుక్కర్ ప్రైజ్ అన్నది ముఖ్యంగా ఇంగ్లీష్ లో రాసిన ఆథర్ కి,
ముఖ్యంగా అది ఎక్కడ పబ్లిష్ అవ్వాలి, యూకే అండ్ ఇంగ్లాండ్లో ఎక్కడైనా పబ్లిష్ అయితే సో ఆ ఇయర్ వర్క్ని ఐడెంటిఫై చేస్తూ ఈ బుక్కర్ ప్రైజ్ అంటది ఇస్తారు. ముఖ్యంగా ఏ టైం పీరియడ్లో 1st October to 30th నెక్స్ట్ ఇయర్ 30th Septemberలో మనకి ఈ కైండ్ ఆఫ్ వర్క్ అన్నది ఇంగ్లీష్లో రాయాలి ఆథర్, అండ్ అలాగే అది ఎక్కడ పబ్లిష్ అవ్వాలి, ఇంగ్లాండ్ ఆర్ యూకే ఈ రెండిట్లో పబ్లిష్ అవ్వాలన్నమాట. The 6 shortlisted authors receive euro 2,500 while the winner receives euros that is 50,000. ఇది cash prize మాట. So 2025 Booker Prize was awarded to David Sasley for his novel Flesh మాట. ఓకే, సో మనకి 2025 Booker Prize అన్నది డేవిడ్ స్లాస్లీ ఫర్ హిస్ నోవెల్ ఫ్లెష్ కి మనకి ఈ అవార్డు వచ్చిందన్నమాట. ద పాస్ట్ ఇండియన్ బుక్కర్ ప్రైజ్ అవార్డీస్ ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో ఉన్నారన్నమాట. ఎవరు అంటే అరుంధతి రాయ్, ఆమె చేసిన వర్క్ ఏంటంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ మాట. అండ్ అలాగే కిరణ్ దేశాయ్ దట్ ఈస్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. అండ్ ఇంకొకటి అరవింద్ అడిగా దట్ ఈస్ ద వైట్ టైగర్ మాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఫార్మల్లీ నోన్ యాజ్ ద మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ మాట. సో దీన్ని మనం మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేవాళ్ళు, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ మాట. ఈ రెండిటికి తేడా ఏంటంటే ఇక్కడ వర్క్ అన్నది ఒరిజినల్ వర్క్ అన్నది ఇంగ్లీష్లోనే ఉండాలి, అండ్ పబ్లికేషన్ అన్నది యూకే అండ్ ఇంగ్లాండ్లో అవ్వాలన్నమాట. సో మనకి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఏంటంటే ఆ వర్క్ ఒరిజినల్ వర్క్ ఎందులోనైనా అయి ఉండొచ్చు, ఎనీ లాంగ్వేజ్లో అయి ఉండాలి, కానీ ట్రాన్స్లేషన్ మాత్రం ఇంగ్లీష్లో ఉండాలి. అంటే ఇట్ విల్ రికగ్నైజ్, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఏం రికగ్నైజ్ చేస్తుందంటే ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్ వర్క్ని అది రికగ్నైజ్ చేస్తుందన్నమాట. అండ్ అది కూడా ఎక్కడ పబ్లిష్ అవ్వాలి, యూకే అండ్ ఇంగ్లాండ్లోని పబ్లిష్ అయిన ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ వర్క్కి అది ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అన్నది ఇస్తారన్నమాట. అండ్ ఈ అవార్డు అన్నది ముఖ్యంగా ఇద్దరు షేర్ చేసుకుంటారు అన్నమాట. ఎవరు షేర్ చేసుకుంటారు, ట్రాన్స్లేటర్స్ అండ్ అలాగే ఒరిజినల్ క్రియేటర్ అన్నమాట. ఓకే, సో మనకి ఇచ్చిన క్యాష్ ప్రైజ్ దట్ ఈస్ ద 50,000 euros అన్నది ఆథర్ అండ్ అలాగే ట్రాన్స్లేటర్ మధ్య షేర్ అవుతుందన్నమాట. సో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్కి అండ్ బుక్కర్ ప్రైజ్కి తేడా ఏంటి, మనకి ఒరిజినల్ వర్క్ ఇన్ ఇంగ్లీష్లోని అవార్డు ఇస్తే దట్ ఈస్ ద బుక్కర్ ప్రైజ్ మాట. అదే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఏంటంటే మనకి ఇక్కడ ఒరిజినల్ వర్క్ ఏదైనా కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఇంగ్లీష్ వర్క్ అన్నది యూకే అండ్ అలాగే ఐర్లాండ్లో పబ్లిష్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ మాట. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, దిస్ ఆనర్ ఇస్ ప్రెజెంటెడ్ annually for a work of fiction, either a novel or collection of short stories that was originally written in a language other than English, then translated to English and published in UK and or in Ireland. ఓకే, సో ఈ వచ్చే ప్రైస్ మాత్రం ఇక్కడ ఇద్దరు షేర్ చేసుకోవాలి, ట్రాన్స్లేటర్ అండ్ అలాగే ఒరిజినల్ ఆథర్ కూడా షేర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.